Dear students, now I am going to explain find the roots by completing the square method. Okay, so I take one example that is in exercise 5.3, third problem in first Roman. Find the roots of the following quadratic equation by completing the square. కంప్లీటింగ్ ద స్క్వేర్ అంటే వర్గాన్ని పూర్తి చేయడం ద్వారా మూలాలను కనుగొనడం. సో ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇది ఇచ్చాడు. సో గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఓకే ఈజ్ ఈక్వల్ టు 5x స్క్వేర్ మైనస్ 7x minus 6 is equal to 0. మనకి ఇచ్చిన వర్గ సమీకరణం ఇది. ఓకే, దీన్ని మనం వర్గాన్ని పూర్తి చేయడం ద్వారా ఏ విధంగా కనుగొంటాం? ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఈ ఎక్స్ స్క్వేర్ గుణకం ఏదైతే ఉందో దానితోటి మొత్తాన్ని భాగించండి. అంటే we have to divide the given quadratic equation by the coefficient of x square. ఇక్కడ x square యొక్క కోఎఫిషియంట్ ఎంత? 5 అన్నమాట. ఈ 5 తోటి మల్టిప్లై చేయాలి, అంటే డివైడ్ చేయాలి. 5x square by 5 minus 7x by 5 minus 6 by 5 is equal to 0. ఓకేనా? సో ఇది ఏ విధంగా చేస్తే డివైడింగ్ బై 5 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో నెక్స్ట్ నౌ యూ సింప్లిఫై దిస్ వన్. సో 5 cancel, you have x square minus 7x by 5. And next you bring this minus 6 by 5 to this side, plus 6 by 5. Okay now, and next, so completing the square method అంటే వర్గాన్ని పూర్తి చేయడం ద్వారా మనం కట్టాలి కాబట్టి, సో దీని x square minus 7x by 5 కదా. సో దీని a square minus 2ab plus b square ఓకేనా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ 6 by 5 ఉంది. 6 by 5 ఒక్కసారి చూడండి. ఏ స్క్వేర్ మీకు ఆల్రెడీ ఏ ఎంతో తెలిసిపోయింది, ఎక్స్ అని. ఏ స్క్వేర్ మైనస్ 2ax అవుతుంది. మరి బి ఏంటయ్యా అంటే ఈ ఎక్స్ గుణకం ఎంత అయితే ఉందో దాన్ని 2తో భాగించండి. ఇక్కడ 7 by 5 ఉంది కదా, సో దాన్ని 2తో భాగిస్తే ఏమవుతుంది? 7 by 10 అవుతుంది. 7 by 10 అంటే 2తో భాగిస్తే 2 into 2 అవుతుంది, 10 అవుతుంది అనమాట. ఓన్లీ ఇక్కడ 7 ఉన్నదనుకో 7 by 2 వేసుకుంటాం. ఓన్లీ 5 ఉన్నదనుకో 5 by 2 వేసుకుంటాం. ఓన్లీ 9 ఉన్నదనుకో 9 by 2 వేసుకుంటాం. ఏ కోఎఫిషియంట్ లేకుండా 1 ఉన్నదనుకోండి 1 by 2 వేసుకుంటాం. అలా ఇక్కడ ఏమైనా భిన్నం ఈ విధంగా 7 by 5 వచ్చింది కదా, by 2 అంటే ఎంత? ఒకసారి గమనించండి. పోనీ ఇక్కడ 7 by 5 by 2 2తో భాగిచ్చామనుకోండి, దట్ ఈక్వల్ 7 by 5 into 1 by 2 అవుతుంది. దట్ ఈక్వల్ టు 7 by 10 అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఈ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత అయితే ఉందో దాన్ని 2తో భాగించి ఇక్కడ ఈ విధంగా వేసుకోండి. అలా ఎందుకు వేసుకుంటామంటే ఇప్పుడు ఈ 2 10లో 5 టైమ్స్ పోతుంది. సో మళ్ళీ మనకి 7 by 5 మామూలుగా వచ్చేస్తుంది, మళ్ళీ ఎక్స్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఆ విధంగా ఎక్స్ ఏ స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, సో ఇక్కడ 7 by 10 వచ్చింది కదా. సో ఇక్కడ బి బదులు ఏమో ఎంత ఉంది మనకి? 7 by 10 ఉంది కాబట్టి ఇక్కడ ఇది కూడా 7 by 10 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఎక్స్ స్క్వేర్ టర్మ్ బదులు ఎక్స్ స్క్వేరు. ఓకే, సో ఈ 7x by 5 బదులు ఇదిగో 7x by 5. ఈ 2 10లో 5 టైమ్స్ పోతుంది. ప్లస్ మనం ఇక్కడ ఎడిషనల్ గా 7 by 10 హోల్ స్క్వేర్ యాడ్ చేసాం. సో ఇక్కడ కూడా ఇటువైపును కూడా 7 by 10 ని యాడ్ చేయండి. 7 by 10 హోల్ స్క్వేర్. ఈ స్టెప్ అర్థమైందమ్మా ఎలా చేశానో? సో వన్స్ అగైన్ మరలా ఇంకొకసారి మీకు చెప్తాను, ఒకసారి చూడండి.
సో ఈ స్టెప్ చూడండి అమ్మా, ఇక్కడ మనం ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అలా రావాలన్నమాట మనకి. సో ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఏ ప్లేస్లో ఎంత ఉంది మనకి ఎక్స్ ఉంది, ఇక్కడ 2a అంటే ఎక్స్. మరి బి బదులు ఏమేసుకోవాలి, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉందో అంతా బై 2, సో 7/5/2. ఓకే, సో 7/5 ఇంటూ ఈ 1 ఇక్కడ 2/1 ఉన్నట్టు కాబట్టి 1/2 అంటే 7/10 అవుతుంది అనమాట. సో అలా 7/10. సో ఇక్కడ మనం 2ab ఈ టర్మ్ సేమ్ ఒకటే చూడండి, 7x ఇగో 7x ఈ 2 10లో 5 టైమ్స్ పోతుంది కాబట్టి 7x/5 వచ్చేస్తుంది. సో 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే 7/b ప్లస్ లో 7/10 ఉంది కాబట్టి 7/10 అనమాట. అంటే మనం అడిషనల్ గా ఇక్కడ వేసిన టర్మ్ ఏంటి, 7/10 హోల్ స్క్వేర్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 6/5 ప్లస్ 7/10 హోల్ స్క్వేర్ యాడ్ చేయండి. సో ఈ స్టెప్ ఎలా వచ్చింది, యాడింగ్ 7/10 హోల్ స్క్వేర్ on both sides. Please write neatly. Okay, so that equal to, ఇప్పుడు సింప్లిఫై చేస్తాం అన్నమాట. దట్ ఈక్వల్ టు, సో ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కదా, సో ఏ మైనస్ బి అంటే 7/10 ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఇదేంటిది 6/5 ప్లస్ అప్లై దిస్ స్క్వేర్, సో 7 స్క్వేర్ అంటే ఎంత 49 బై 10 హోల్ స్క్వేర్ అంటే 100 అవుతుంది. సో దీన్ని మళ్ళా సింప్లిఫై చేస్తే ఎక్స్ మైనస్ 7/10 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 5కి 100కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 100 వస్తుంది. ఈ 500లో 20 టైమ్స్ పోతుంది, 20 ఇంటూ 6 అనేది 120 అనమాట. 120 ప్లస్ 100 in 100 1 time, so 149 is 149. Okay, so now again write down, so x minus 7/10 whole square same step is equal to 169/100. Okay, ఇప్పుడు take square on both sides, square root on both sides. So x minus 7/10 whole square is equal to root of 169/100. So take square root on both sides. Okay, so ఆ విధంగా బోత్ ఇరువైపులా కూడా వర్గమూలం తీసుకున్నాం. సో తీసుకుంటే స్టెప్స్ ఏ విధంగా వచ్చినాయో ఒకసారి చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఈ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకేమొస్తుంది, ఎక్స్ మైనస్ 7/10 వస్తుంది అన్నమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్, సో 169కి రూట్ ఎంతండి 13 బై, సో 100కి రూట్ ఎంత 10 ప్లస్ ఆర్ మైనస్ 10 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మైనస్ 7/10 అని అటువైపు తీసుకెళ్ళిపోదాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 13/10 ప్లస్ 7/10 అవుతుంది. ఓకేనా, సో అండ్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే రూట్స్ ఏమవుతాయి, ఒకటి ప్లస్ 13/10 ప్లస్ 7/10 ఇది ఒక రూటు. ఓకేనా, నెక్స్ట్ మైనస్ తీసుకుంటే మైనస్ 13/10 ప్లస్ 7/10 ఇది ఒక రూట్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు, సో ఎల్సిఎం ఫైన్ కట్టినట్లయితే 10కి 10 కదా, సో 10 1 టైం పోతుంది, 1 13s are 13, అలాగే 10 1 టైం, 1 7s are 7. ఇన్ ద సేమ్ వే దీనికి కూడా తీసుకున్నట్లయితే 10, సో 1 టైమే కాబట్టి మైనస్ 13 ప్లస్ 10 1 టైం కాబట్టి 1 7s are 7. సో దట్ ఈక్వల్ టు 13 7 ఎంతండి 20 20/10
ఓకే, అలాగే మైనస్ ప్లస్ మైనస్ కదా, సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 6 వస్తుంది. బిగ్గెస్ట్ నెంబర్ మైనస్ కాబట్టి -6/10 అవుతుంది. సో ఈ 0 0 క్యాన్సిల్ 2 వస్తుంది. అలాగే 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే -3/5 వస్తుంది అనమాట, -3/5. ఓకేనా. సో దేర్ ఫోర్ roots is equal to x is equal to 2, -3/5. So in this way we find roots by using completing the square method. So even completing the square method lo ee vidhanga cheyalannamata. So okay, so thank you.